ఇదొక తెల్లని పత్రం. నేను దీని మీద ఏది రాసినా సరే అదే దాని అస్తిత్వం అవుతుంది. ఇందులో నేను ప్రేమకు సంబంధించిన కొన్ని పదాలు రాసి దీన్ని ప్రేమపత్రంగా చేయొచ్చు. అమ్మా నాన్నలకు ఒక శుభ సందేశాన్ని రాయొచ్చు. శత్రువు గురించి హెచ్చరించడానికి సేనకు ఒక సందేశాన్ని పంపించొచ్చు. ద్వారకావాసులకు ఒక సూచన రాయొచ్చు. నేను ఏది రాస్తానో ఈ పత్రం అదే అవుతుంది. అలాంటిదే మన జీవితం కూడా. మనం కూడా ఎలాంటి పనులు మనం చేస్తామో అలాంటిదే మన అస్తిత్వం, అలాంటిదే మన వ్యక్తిత్వం అవుతుంది. ఒకవేళ మీకు అద్భుతమైన, ఉజ్వలమైన, ఎంతో గౌరవంతో నిండిన జీవితం కావాలంటే దానికోసం నేను ఒక గుప్త రహస్యం మీకు చెప్తాను. మాట ప్రకారమే పనులు చేయాల్సి ఉంటుంది. అంటే అర్థం, ఏదైతే చెప్పారో అది మాత్రమే చేయాలి. అలాగే ఏదైతే చేశారో అది మాత్రమే చెప్పాలి. ఈ ఒక్క నియమాన్ని మీరు పాటించారు అంటే అప్పుడు ఈ సృష్టిలో ప్రతి పండితుడు కూడా మిమ్మల్ని తప్పకుండా గౌరవిస్తాడు. కాబట్టి అలాగే చేయండి. నాతో ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.